విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంటల సాగు కోసం కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ జలాశయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి దశలో 100 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీని ద్వారా ఆయకట్టు పరిధిలోని 24,877 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే నినాదంతో ప్రభుత్వం వ్యవసాయానికి, నీటిపారుదలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది అని ఎమ్మెల్యే అన్నారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో లభ్యతగా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ రైతులకు సూచించారు. ఈరోజు మడ్డువలస జలాశయం నుంచి వాటర్ని మరి రైతుల కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకు తెలుసు వర్షం ఫస్ట్ టైం మాకున్న 20-30 సంవత్సరాల అనుభవంలో ఎల్లిన రావడం వల్ల మీద వర్షాలు పడలేదు. సువర్ణముఖి నది నుంచి అలాగే వేగవతి నది నుంచి కూడా మరి ఇన్ఫ్లోస్ లేవు. అయినప్పటికీ రైతులందరూ కూడా వారి కోరిక మేరకు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది నీరు. మనకి యాక్చువల్గా ఇది టోటల్గా 3.37 టీఎంసీ వాటర్ నిల్వ ఉండే రిజర్వాయర్, మడ్డువలస రిజర్వాయరు. ఎప్పుడు కూడా ఇబ్బంది లేని రిజర్వాయర్. యాక్చువల్గా ఈరోజు విడుదల చేసే టైంకి, నీరు విడుదల చేసే టైంకి 1.28 టీఎంసీ వాటర్ ఉంది. మరి దేవుడు కరుణిస్తే, ప్రకృతి కరుణిస్తే డెఫినెట్గా మరి ఇదొక 15 రోజుల తర్వాత ఇన్ఫ్లో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మరి విజయనగరంలో హయ్యెస్ట్ క్రాప్ మడ్డువలస ప్రాజెక్ట్ కింద ఉన్న మరి ఏదైతే సంతకవిటి అలాగే ఉన్న మండలం అలాగే అక్కడ ఉన్న గ్రామాలు హయ్యెస్ట్ ఈల్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వరి. మరి అలాంటిది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా రైతులతో మాట్లాడి నీరు విడుదల చేయండి అని చెప్పారు. రైతులు కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వాటర్ ఇచ్చిన 15 రోజుల్లో మరి దేవుడు కరుణిస్తే పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మనం భూగర్భ జలాల మీద కూడా ఆధారపడాల్సి వస్తుందని కూడా రైతులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం అన్ని విధాలా మరి రైతుల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసమే అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో రమారమి మనకు ఉత్తరాంధ్ర సంబంధించి ఫలితం లోకైక దీపం శ్రీమన్నందకటాక్షలక్షం బ్రహ్మేంద్ర గంగాధరం మీరు అలా పట్టు. ఓకే.